హాయ్ నమస్తే. సోమనాథ జ్యోతిర్లింగానికి అద్భుతమైన శక్తులు ఉన్నాయంట. సోమనాథుడికి సోమనాథునికి ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం. 11వ శతాబ్దంలోని తొలి 2 దశాబ్దాల వరకు సోమనాథ క్షేత్రానికి వెళ్లిన భక్తులు ఓ అద్భుతాన్ని దర్శించవాలట. అది గాలిలో తేలియాడే సోమనాథ జ్యోతిర్లింగం. చారిత్రక ఆధారాల ప్రకారం అది ఇనుముతో చేసిన శివలింగం. అది కూడా అత్యంత బరువైన శివలింగం. ఆలయం పైకప్పుపై ఏర్పాటు చేసిన అయస్కాంతం కారణంగా ఈ అద్భుత దర్శనం కలిగేదట. దురదృష్టవశాత్తు 1026 సంవత్సరంలో మహమ్మద్ గజని దండయాత్రతో ఆ అద్భుతం కూడా కనుమరుగైంది. శివలింగాన్ని అతి కష్టంగా పెకిలించేశారు. సోమనాథ ఆలయంలో ఉండే అపారమైన సంపదతో పాటు జ్యోతిర్లింగంలో ఉండే అద్భుతమైన శక్తులు ఉండటమే అందుకు కారణం. ఆ శక్తులు ఏంటంటే సమంతకమణి. వినాయక వ్రతకల్పంలో సత్యజిత్తు దగ్గర ఉండే మణి ఈ సమంతకమణి. అక్రూరుడు అనే కంసుని రథసారథి, అతని దగ్గర ఉండేది ఈ సమంతకమణి. అక్రూరుడు కృష్ణుని కంసుని దగ్గరకు తీసుకెళ్లే రథం సారథే ఈ అక్రూరుడు. అక్రూరుడికి కృష్ణుడంటే ఎంతో భక్తి. ఆ సమంతకమణి అక్రూరుడి దగ్గరే ఉంది. ద్వారక సముద్రంలో మునిగిపోయాక అక్రూరుడు ద్వారకం వదిలి సోమనాథ్ చేరుకున్నాడు. సమంతకమణిని సోమనాథ జ్యోతిర్లింగంలో నిక్షిప్తం చేశాడు. అందువల్ల సోమనాథ జ్యోతిర్లింగం అత్యంత ప్రకాశవంతంగా ఎర్రగా మెరిసేది. ఆ మణి కారణంగా జ్యోతిర్లింగంలో అపారమైన అయస్కాంత శక్తి ఉండేదని చెబుతారు. జ్యోతిర్లింగంలో సమంతకమణి ఉండేది అని ఖచ్చితమైన ఆధారాలు లేవు. కానీ పురాణ ఇతిహాసాలపై విశ్వసించేవారు మాత్రం అదే నిజమని భావిస్తారు. ఏదేమైనా శివలీలలు అనంతం. ఆ మహాదేవుడిలో ఆ మణి అంతర్ధానంగా ఉండవచ్చు. 1000 ఏళ్ల క్రితం జరిగిన ఓ విధ్వంసం కారణంగా ఓ గొప్ప రహస్యం ఎవరికీ తెలియకుండా పోయింది. సమంతకమణి రహస్యం, అయస్కాంత రహస్యం, జ్యోతిర్లింగ రహస్యం ఇవన్నీ రహస్యాలుగానే ఉండిపోయాయి. ఇప్పుడు గర్భాలయంలో మహాదేవుడు నూతన జ్యోతిర్లింగ రూపంలో విరాజిల్లుతున్నాడు. కానీ పాత శివలింగం పూర్తిగా ధ్వంసం అయ్యాక సమంతకమణి ఏమైంది? 1000 ఏళ్ల శిథిలాలలో ఏ రహస్యం దాగి ఉందో ఎవరికి తెలుసు? లోగుట్టి శివునికే ఎరుక. ఓం నమః శివాయ. ఇంతటి అద్భుతమైన జ్యోతిర్లింగం సోమనాథ జ్యోతిర్లింగం. మనం ఎప్పటికైనా దర్శించుకోదగిన జ్యోతిర్లింగం సోమనాథ జ్యోతిర్లింగం. ఓం నమః శివాయ.